అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సూరా 35 ఫాతిర్ 1-20 ఆయాతులు. ఫాతిర్ అనగా సృష్టికర్త. పరిచయం. ఈ సూరా ముఖ్యంగా ఏక దైవారాధన గురించి, దైవదూతలు, ప్రవక్తలు, దైవ గ్రంథాలు, తీర్పు దినం తదితర మౌలిక ధార్మిక విశ్వాసాల గురించి నొక్కి చెప్పింది. ఈ సూరాలోని మొదటి ఆయతులో సృష్టికర్త గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు పేరు పెట్టడం జరిగింది. ఈ సూరాలోని మొదటి వాక్యాలు దైవదూతల సృష్టికి సంబంధించినవి. దైవదూతలను భిన్న సంఖ్య కలిగిన రెక్కలతో సృష్టించడం జరిగింది. ఈ రెక్కలతో వారు తమకు ఆదేశించబడిన ప్రదేశానికి చేరుకుంటారు. వారు ప్రయాణించే వేగం, ప్రయాణ పద్ధతి మానవ అవగాహనకు అందనిది. దేవుని శక్తి సామర్థ్యాలను, అల్లాహ్కే ప్రత్యేకమైన సృష్టి సామర్థ్యాన్ని ఈ ఆయతులు స్పష్టం చేస్తున్నాయి. అల్లాహ్ మరణించిన వారిని మళ్ళీ లేపి నిలబెడతాడన్న వాస్తవాన్ని రుజువు చేసే వాక్యాలివి. ఆయన భూమ్యాకాశాలను సృష్టించాడు. ఆయన మేఘాలను తీసుకువచ్చే గాలులను పంపిస్తాడు. ఆయన మనిషిని మట్టి నుంచి సృష్టించాడు. తరువాత వీర్యం బిందువు నుంచి సృష్టించాడు. స్త్రీ పురుష జంటలుగా చేశాడు. ప్రతి స్త్రీ గర్భంలో ఏముందో ఆయనకు తెలుసు. అంటే గర్భంలోని శిశువు ఆడా లేక మగ అన్నదే కాదు, శిశువు ఆయుష్, విధివ్రాత వగైరా అన్నీ ఆయనకు తెలుసు. ఆమెకు జన్మించేదెవరో కూడా ఆయనకు తెలుసు. ఈ సూరాలో విగ్రహాలను విమర్శించడం జరిగింది. అవి నిష్ప్రయోజకరమైనవని, అవి వినలేవని, తమను ఆరాధిస్తున్న అజ్ఞాన ప్రజలకు ఎలాంటి సహాయం చేయలేవని చెప్పడం జరిగింది. ఈ సూరాలో విశ్వాసులకు, అవిశ్వాసులకు మధ్య భేదాన్ని కూడా చెప్పడం జరిగింది. అవిశ్వాసులు గ్రుడ్డివారు, చెవిటివారు, మృత సమానులు, అహంభావులు, కుట్రలు పన్నుతారు, చీకటి వంటి వారు కాగా, విశ్వాసులు వాస్తవాన్ని చూడగలరు, వినగలరు, సజీవంగా వ్యవహరించగలరు. వారు వెలుగు వంటి వారు. ఈ రెండు వర్గాల ప్రజల, విశ్వాసులు, అవిశ్వాసుల గమ్యం గురించి కూడా తెలియజేయడం జరిగింది. అల్లాహ్ను తిరస్కరించిన వారు శాశ్వత నరకాగ్నికి గురవుతారు. అందులోనే వారు నివసిస్తారు, ఎల్లప్పుడూ రోదిస్తుంటారు. విశ్వాసులకు స్వర్గవనాలు లభిస్తాయి. వారు అందమైన ఆభరణాలు ధరిస్తారు, సిల్క్ వస్త్రాలు ఉంటాయి. వారికి అక్కడ ఎలాంటి దుఃఖం, కష్టం ఉండదు. ఆయత్ నంబర్ 1. సర్వస్తోత్రాలు శూన్యంలో నుంచి ఆకాశాలను, భూమిని సృష్టించిన అల్లాహ్కే శోభిస్తాయి. ఆయన 2 3 4 రెక్కల గల దూతలను తన సందేశ వాహకులుగా చేసుకుంటాడు. సృష్టిలో తాను కోరిన దాన్ని పెంచుతాడు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు. ఫాతిర్ అంటే తొలిసారి సృష్టించేవాడు లేక సృష్టికి శ్రీకారం చుట్టేవాడు అని అర్థం. ఈ వాక్యం అల్లాహ్ సృష్టి ప్రక్రియ వైపుకు మన ధ్యాసను మళ్లిస్తుంది. ఆయన ప్రప్రథమంగా భూమ్యాకాశాలను ఎలాంటి నమూనా లేకుండానే చేశాడు. అంతటి అసాధారణ ప్రజ్ఞాశాలికి మలిసారి మానవులను సృష్టించడం కష్టమా? ఏమాత్రం కష్టసాధ్యం కాదు. అంటే జిబ్రాయిల్, మీకాయిల్, ఇస్రాఫీల్, ఇజ్రాయిల్ మొదలగు దైవదూతలన్నమాట. వారిలో కొందరిని దేవుడు తన ప్రవక్తల దగ్గరకు సందేశ వాహకులుగా పంపాడు. మరికొందరిని అనేక ఇతరత్రా విధులపై నియమించాడు. ఆ దూతలలో కొందరికి 2, కొందరికి 3, కొందరికి 4 రెక్కలు ఉన్నాయి. వాటి ఆధారంగా వారు అమితమైన వేగంతో దివి నుంచి భూమికి దిగి వస్తారు. భూమి నుంచి గగనం వైపుకు దూసుకుపోతుంటారు. అంటే తన దూతలలో కొందరికి ఇంకా ఎక్కువ రెక్కలు కూడా ఉన్నాయి. మేరాజ్ రాత్రి తాను జిబ్రాయిల్ అలైహిస్సలాంను నిజస్వరూపంలో చూశానని, ఆయనకు 600 రెక్కలున్నాయని మహాప్రవక్త సల్లల్లాహు చెప్పారు. సహీ బుఖారీ నజం సూరా వ్యాఖ్యానం. కొందరు దీన్ని సర్వసాధారణమైనదిగానే ఉంచారు. దాని ప్రకారం మొహం, కళ్ళు, ముక్కు ప్రతిదానికి సంబంధించిన అందం అందులోకి వచ్చేస్తుంది. ఆయత్ నంబర్ 2. అల్లాహ్ తన దాసుల కోసం తెరిచే కారుణ్యాన్ని నిలిపివేసేవాడెవడూ లేడు. మరి ఆయన దేన్నైనా నిలిపివేస్తే ఆ తరువాత దాన్ని పంపేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు. దేవుని ఈ కరుణానుగ్రహాలలో దైవ ప్రవక్తల పరంపర, దైవ గ్రంథాల అవతరణ కూడా చేరి ఉన్నాయి. అంటే ప్రతి వస్తువును ప్రసాదించేవాడు, తిరిగి కైవసం చేసుకునేవాడు, నిలిపివేసేవాడు కూడా ఆయనే. ఆయన తప్ప మరో ప్రదాత గాని, అవరోధకర్త గాని లేడు. అందుకే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఈ విధంగా చెబుతూ ఉండేవారు. అల్లాహుమ్మ లా మానియా లిమా ఆతైత వలా మూతియా లిమా మనాత. ఓ అల్లాహ్, నీవెవరికైనా ప్రసాదించగోరితే ఎవరూ ఆపలేరు, నీవు ఎవరికైనా ఇవ్వకపోతే ఎవరూ ఇవ్వలేరు.
ఆయత్ నంబర్ 3. ఓ ప్రజలారా, మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఏమిటి? అల్లాహ్ కాకుండా ఆకాశం నుంచి, భూమి నుంచి మీకు ఉపాధిని సమకూర్చే వేరే సృష్టికర్త కూడా ఎవడైనా ఉన్నాడా? ఆయన తప్ప మరో ఆరాధ్యుడెవడూ లేడు. మరి మీరు ఆయన వైపు నుండి ఎటు తిరిగిపోతున్నారు? అంటే ఇంత స్పష్టంగా విడమర్చి చెప్పిన తర్వాత కూడా మీరు దైవేతరుల్ని పూజిస్తున్నారా? తూఫకూన్ అనేది అఫక నుంచి వచ్చినదైతే తిరిగిపోవటం, మరలిపోవటం అని అర్థం వస్తుంది. అంటే మీరు ఎక్కడికి తిరిగిపోతున్నారు అని అర్థం వస్తుంది. ఒకవేళ ఈ పదం ఇఫ్క్ నుండి వచ్చి ఉంటే అబద్ధమని, సత్యం నుంచి తిరిగిపోవటం అని అర్థం. ఈ అర్థంలో తీసుకుంటే ఏక దైవారాధనను, పరలోక భావనను తిరస్కరించే తత్వం మీలో ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఒకవైపున అల్లాహ్ను మీ సృష్టికర్తగా, ఉపాధి ప్రదాతగా అంగీకరిస్తూనే మరోవైపున దేవుని ఏకత్వాన్ని ఎందుకు తృణీకరిస్తున్నారు అన్న భావం వస్తుంది. ఆయత్ నంబర్ 4. ఓ ప్రవక్త, ఒకవేళ వీళ్ళు నిన్ను ధిక్కరించినట్లయితే నీకు పూర్వం గతించిన ప్రవక్తలంతా ధిక్కరించబడిన వారే. సమస్త వ్యవహారాలు ఎట్టకేలకు అల్లాహ్ వైపునకే మరలించబడతాయి. ఈ వాక్యం ద్వారా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓదార్చబడ్డారు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వీళ్ళు నిన్ను ధిక్కరించి ఎక్కడికి పోతారు? చివరికి సమస్త వ్యవహారాల తీర్పు మేమే చేయవలసి ఉంటుంది. వెనుకటి ప్రవక్తలను ధిక్కరించిన జాతులకు వినాశం తప్ప ప్రాప్తించిందేమిటి? కాబట్టి వీళ్ళు ఇకనైనా గుణపాఠం నేర్చుకొని దారికి రాకపోతే వీళ్లకు కూడా అదే గతి పడుతుంది. ఆయత్ నంబర్ 5. ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. కాబట్టి ప్రాపంచిక జీవితం ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు. ఆ మాయలమారి శైతాను కూడా మిమ్మల్ని మోసగించకూడదు సుమా. అంటే ప్రళయం రావటం తథ్యం. సజ్జనులకు వారి సత్కర్మల బహుమానం, దుర్జనులకు వారి దుష్కర్మల శిక్ష లభించటం ఖాయమన్న దేవుని వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. అంటే అల్లాహ్ తన సజ్జన దాసుల కోసం, దైవ ప్రవక్తల అనుయాయుల కోసం పరలోకంలో సిద్ధపరచి ఉంచిన గొప్ప అనుగ్రహాల నుంచి ఈ ప్రాపంచిక జీవితం ఏమార్చకూడదు. కాబట్టి తాత్కాలికమైన ఈ ఐహిక సుఖాలలో మునిగి శాశ్వతమైన పారలౌకిక సుఖ సౌఖ్యాలను విస్మరించకండి. అంటే ఆ మాయలాడి మాయోపాయాల పట్ల, కుతంత్రాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే వాడు మహా మోసగాడు. మిమ్మల్ని మోసగించటం, దగా చేయటమే వాడి ప్రధాన లక్ష్యం. ఆ విధంగా వాడు మిమ్మల్ని స్వర్గానికి దూరం చేయదలుస్తున్నాడు. లుక్మాన్ సూరా 33 వచనంలో కూడా ఆ దగుల్బాజీ కోసం ఇలాంటి పదాలే ప్రయోగించబడ్డాయి. ఆయత్ నంబర్ 6. నిశ్చయంగా శైతాను మీ శత్రువు కనుక మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని వారంతా నరకవాసులలో చేరిపోవటానికే పిలుస్తున్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మీ శ్రేయోభిలాషి కాజాలడన్న సంగతిని బాగా తెలుసుకోండి. ఒక దుర్మార్గుని బారి నుంచి తనను రక్షించుకోవటానికి మనిషి ఎలా జాగ్రత్తలు తీసుకుంటాడో అలాగే ఆ విద్రోహి దుష్ప్రేరణల నుండి, కుయుక్తుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ విషయమే మరో చోట ఈ విధంగా చెప్పబడింది. అలాంటప్పుడు మీరు నన్ను వదిలి ఆ శైతానును, వాడి సంతతిని సంరక్షకులుగా ఎలా చేసుకుంటారు? వాస్తవానికి వారు మీకు శత్రువులు. దుర్మార్గుల కోసం చాలా చెడ్డ ఫలితముంది. అల్-కాఫ్ 50. ఆయత్ నంబర్ 7. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారి కోసం తీవ్రమైన శిక్ష ఉంది. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి కోసం మన్నింపు ఉంది, గొప్ప పుణ్యఫలం ఉంది. ఇక్కడ కూడా అల్లాహ్ ఇతర చోట్ల మాదిరిగానే విశ్వాసం, ఈమాన్తో పాటు సదాచరణ, అమల సాలెహ్ను గురించి నొక్కి వక్కాణించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసులు మంచి పనులను మరువరాదన్నదే దేవుని అభిమతం. విశ్వసించటంతో పాటు మంచి పనులు చేసిన వారికి మాత్రమే క్షమాభిక్ష మరియు గొప్ప పుణ్యఫలం లభిస్తాయని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయత్ నంబర్ 8. మరి ఏ వ్యక్తికైనా అతని దుష్కర్మలు అందమైనవిగా చేయబడగా అతను వాటిని మంచి పనులుగా భావిస్తున్నట్లయితే అతను సన్మార్గం పొందిన వానితో సరితూగుతాడా? అల్లాహ్ తాను తలచిన వారిని మార్గ విహీనతకు లోను చేస్తున్నాడు. తాను తలచిన వారికి సన్మార్గం చూపుతున్నాడు. కనుక ఓ ప్రవక్త, నువ్వు వాళ్ళ గురించి అదే పనిగా బెంగపెట్టుకొని నీ ప్రాణానికి ముప్పు తెచ్చి పెట్టుకోకూడదు. వారు చేసేదంతా అల్లాహ్కు పూర్తిగా తెలుసు. అవిశ్వాసుల, పాపాత్ముల పరిస్థితి ఇలాగే ఉంటుంది.
వారు సత్య తిరస్కారానికి బహుదైవారాధనకు పాల్పడుతూ పాపకార్యాలు చేస్తూ కూడా తాము చేసేదంతా సజావుగా ఉందని తలపోస్తారు. దేవుడు అపమార్గానికి గురిచేసిన అటువంటి వ్యక్తి దయనీయ స్థితి గురించి ఇక చెప్పాల్సిందేముంటుంది. అలాంటి వ్యక్తిని కాపాడే మార్గం మీ దగ్గర ఏదైనా ఉందా? పోనీ ఆ వ్యక్తి దేవుని తరపున సన్మార్గం పొందిన వానితో సమానం కాగలడా? కాలేడు అనే సమాధానం వస్తుంది కదా. దేవుడు తన న్యాయ శాసనాన్ని, తన సంప్రదాయాన్ని అనుసరించి నిరంతరం దుర్మార్గానికి ఒడిగట్టి తనను శిక్షార్హునిగా నిలబెట్టుకున్న వాణ్ణి మాత్రమే అపమార్గానికి లోను చేస్తాడు. అకారణంగా ఆయన ఎవరిని అపమార్గం పట్టించడు. అదే సమయంలో ఆయన మనిషిలో సన్మార్గం పొందాలన్న చింతన ఏ కాస్త ఉన్నా సరే ఆ మార్గంలో అతనికి ఇతోధికంగా తోడ్పడతాడు. ఎందుకంటే చేసే ప్రతి పని పరమార్థంతో కూడుకున్నదై ఉంటుంది. అంతా ఆయన ప్రణాళికను అనుసరించి జరుగుతుంది. కనుక నీవు ఆ దుర్మార్గుల మార్గభ్రష్టతపై బాధతో కృంగిపోయి ప్రాణాలు విడువనవసరం లేదు. అంటే వారు చెప్పే ఏ మాట, వారు పాల్పడే ఏ చేష్ట కూడా ఆయన జ్ఞాన పరిధిలో లేకుండా లేదు. అల్లాహ్ వారి మాటల్ని, పనుల్ని, వ్యవహారాలను, ఒప్పందాలను అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్నాడు. కాకపోతే దుర్మార్గులు చేసిన ప్రతి చేష్టపై కొరడా జుడిపించటం, వారు ఆడిన ప్రతి మాటపై కన్నెర్ర చేయటం ఆయన విధానం కాదు. ప్రపంచంలోని రాజ్యాధికారులైతే తమ పాలిత ప్రతి అవాంఛనీయ చేష్టపై కినుక వహిస్తారు. వారు వినయంగా సలాం చేయకపోయినా వారికి కోపం వస్తుంది. కానీ అల్లాహ్ మాత్రం అలా చేయడు. ఆయన ప్రతి వ్యక్తికి, ప్రతి మానవ సముదాయానికి తగినంత గడువు ఇస్తాడు. ఆయత్ నంబర్ 9. అల్లాహే గాలులను పంపిస్తున్నాడు. తరువాత అవి మేఘాలను లేపుతాయి. మరి ఆ మేఘాలను మేము ఒక మృత ప్రదేశం, భూమి వైపుకు తీసుకుపోతాము. తద్వారా ఆ భూమిని మృతి చెందిన మీదట బ్రతికిస్తున్నాము. మళ్ళీ తిరిగి లేపటం అనేది కూడా ఇలాగే జరుగుతుంది. అంటే ఏ విధంగానైతే మేము మేఘాల ద్వారా వర్షాన్ని కురిపించి నెర్రలు కొట్టిన నేలను, మృతభూమిని పైరు పచ్చగా సస్యశ్యామలంగా మారుస్తున్నామో అదేవిధంగా ప్రళయ దినాన మేము చనిపోయిన మానవులందరినీ తిరిగి బ్రతికిస్తాము. హదీసులో ఇలా చెప్పబడింది: మానవుని శరీరమంతా కుళ్ళి కృశించిపోయి కేవలం అతని వెన్నెముకకు సంబంధించిన ఓ చిన్న భాగం మాత్రం మిగిలి ఉంటుంది. దాని ద్వారా అతని మలి సృష్టి జరుగుతుంది. ఆయత్ నంబర్ 10. గౌరవాన్ని ఆశించే వారెవరైనా సరే సకల గౌరవోన్నతులు అల్లాహ్వే నని తెలుసుకోవాలి. సద్వచనాలన్నీ ఆయన వైపుకే ఎగబ్రాకుతాయి. సదాచరణ వాటికి మరింత ఉన్నతినిస్తుంది. మరెవరైతే కుతంత్రాలలో నిమగ్నులై ఉంటారో వారి కొరకు ఘోరాతి ఘోరమైన శిక్ష ఉంది. కడకు వారి ఈ కుతంత్రం కకావికలమైపోతుంది. తనకు ప్రపంచంలోనూ పరలోకంలోనూ గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్ఠలు ప్రాప్తించాలన్న అభిలాష ఎవరికైనా ఉంటే అతను అల్లాహ్కు విధేయత కనపరచాలి. తద్వారా అతని మనోరథం ఈడేరుతుంది. ఎందుకంటే ఇహపరాల సర్వాధిపతి అల్లాహ్ మాత్రమే. సకల గౌరవోన్నతులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన ఎవరికి గౌరవం ప్రసాదిస్తాడో అతను మాత్రమే గౌరవనీయుడవుతాడు. తనకు ప్రపంచంలోనూ పరలోకంలోనూ గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు ప్రాప్తించాలన్న అభిలాష ఎవరికైనా ఉంటే అతను అల్లాహ్కు విధేయత కనబరచాలి. తద్వారా అతని మనోరథం ఈడేరుతుంది. ఎందుకంటే ఇహపరాల సర్వాధిపతి అల్లాహ్ మాత్రమే. సకల గౌరవోన్నతులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన ఎవరికి గౌరవం ప్రసాదిస్తాడో అతను మాత్రమే గౌరవనీయుడవుతాడు. ఆయన ఎవరినైనా పరాభవానికి లోను చేస్తే ప్రపంచంలోని ఏ శక్తి అతనికి గౌరవ మర్యాదల్ని ఇవ్వజాలదు. దివ్య ఖురాన్లోనే మరో చోట ఇలా అనబడింది: వారు విశ్వాసులను వదిలి అవిశ్వాసులను తమ స్నేహితులుగా చేసుకుంటున్నారు. ఏమిటి, అవిశ్వాసుల వద్ద వారు గౌరవాన్ని ఆశిస్తున్నారా? వాస్తవానికి సమస్త గౌరవం అల్లాహ్ అధీనంలో ఉంది. నిసా 139. అల్ కలిము అనేది కలిమతన్ అనే పదానికి బహువచనం. అందువల్ల మేము సద్వచనాలు అని అనువదించడం జరిగింది. సద్వచనాలు లేక పవిత్ర వచనాలు అంటే అల్లాహ్ స్తోత్రం, అల్లాహ్ పవిత్రత, దైవ గ్రంథ పారాయణం, మంచిని ప్రబోధించే పలుకులు, చెడుల నుంచి వారించే మాటలు అన్నమాట. ఎగబ్రాకుతాయి లేక అధిరోహిస్తాయి అంటే దేవుని ఆమోదం పొందుతాయని భావం. లేదా దేవుని ప్రతిఫలం నిమిత్తం దైవదూతలు వాటిని ఆకాశాల వైపుకు తీసుకుపోతారు. సదాచరణ, అమల సాలేహ సద్వచనాలకు ఉన్నతిని ప్రసాదించటం అంటే అది వాటికి సార్థకతను చేకూరుస్తుంది, చేయూతనిస్తుంది.
సద్వచనాలకు వన్నె తెస్తుంది. దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే కేవలం నోటితో దైవనామస్మరణ, దైవ స్తోత్రం, దేవుని పవిత్రతను కొనియాడటం చేసినంత మాత్రాన సరిపోదు. దాంతోపాటు దైవాదేశాలను పాటించాలి. దేవుడు వారించిన విషయాలను విడనాడాలి. అప్పుడే మనం చేసే దైవనామస్మరణ స్వీకృతిని పొందుతుంది. సదాచరణ ద్వారానే తమ సద్వచనాలు ఊర్ధ్వలోకాల్లో ఉన్నత స్థానాలు పొందుతాయి. సత్కార్యాలు చేసే దాసుడు మాత్రమే నోటితో దేవుని పవిత్రతను కొనియాడే విషయంలో జిక్రు మరియు తస్బీలో చిత్తశుద్ధి కలవాడు. అంటే క్రియాశూన్యమైన పలుకులకు దైవ సన్నిధిలో ఎలాంటి స్థానం లేదు. రహస్యంగా ఒకరికి వెన్నుపోటు పొడిచే ఉపాయాలను, హాని కలిగించే వ్యూహరచనలను చెడు కుట్రలు, కుతంత్రాలు అనంటారు. కుఫ్ర్, షిర్కులు కూడా కుతంత్రాల క్రిందికే వస్తాయి. ఎందుకంటే అవిశ్వాసులు వీటి ద్వారా దైవ మార్గంలో అవరోధాలు సృష్టించదలుస్తారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంను హతమార్చడానికి మక్కా అవిశ్వాసులు సాగించిన మంతనాలు, పన్నిన పన్నాగాలు కూడా వీటిలో అంతర్భాగమే. ప్రదర్శనా బుద్ధి కూడా ఒక రకమైన కుతంత్రమే. ఇలాంటి చర్యలన్నీ ఆఖరికి నిర్వీర్యమవుతాయి, నిరర్ధకమవుతాయి. వాటి ద్వారా ఎన్నటికీ సత్ఫలితం వెలువడదు. వారి కుతంత్రం భగ్నమవటంతో పాటు దానికి పాల్పడినందుకు దాని పాపఫలం కూడా వారి నెత్తిన పడుతుంది. వారి కుతంత్రాల మూలంగా ఆ కుతంత్రాల కీడు వాటికి పాల్పడిన వారిపైనే పడుతుంది. ఫాతిర్ 43 ఆయత్ నంబర్ 11. ప్రజలారా, అల్లాహ్ మిమ్మల్ని మట్టితో, ఆ తరువాత వీర్య బిందువుతో సృష్టించాడు. ఆ పైన మిమ్మల్ని జతలు, స్త్రీలు పురుషులుగా చేశాడు. ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ కూడా గర్భవతి కావటం కానీ, బిడ్డను కనటం కానీ జరగదు. దీర్ఘాయుషు పొందిన వాని ఆయుష్ పెరగటమైనా, మరొకతని ఆయుష్ తరగటమైనా అంతా గ్రంథంలో లిఖితమై ఉంది. ఇదంతా అల్లాహ్కు చాలా తేలిక. అంటే ఆయన మీ మూల పురుషుడైన ఆదం అలైహిస్సలాంను మట్టితో చేశాడు. ఆ తర్వాత మానవజాతి పరంపరను కొనసాగించడానికి మానవ సృష్టిని వీర్యంతో పెనవేశాడు. అది పురుషుని వెన్నులో నుంచి వెలువడి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశించి మానవ సృష్టి ప్రక్రియను చేసుకుంటూ పోతుంది. జగతిలోని ఏ వస్తువు ఆయన నుంచి దాగిలేదు. నేలపై రాలిపడే ఆకు గురించి, భూమిలోని చీకటి పొరలలో మొలకెత్తటానికి వేచి ఉన్న విత్తనం గురించి కూడా ఆయనకు పూర్తిగా తెలుసు. అల్-అన్ఆమ్ 59. దీని ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే మనిషి వయస్సు పెరగటం లేక తరగటం అనేది దేవుని విధివ్రాతతో ముడిపడి ఉంది. ఈ తరుగుదల పెరుగుదల వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. బంధుత్వ హక్కులను నెరవేర్చటం వల్ల దీర్ఘాయుష్ లభిస్తుందని, మితిమీరిన పాపాల వల్ల ఆయుష్ తరుగుతుందని హదీసుల ద్వారా రూఢి అవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి 70 ఏండ్లు ఉన్నాయి. అయితే తగు కారణాల వల్ల అల్లాహ్ అతని ఆయుష్లో వృద్ధి నొసగుతాడు. అలాగే కారకాల దుర్వినియోగం మూలంగా అల్లాహ్ ఆయుష్ను తగ్గిస్తాడు కూడా. అదంతా ఆయన లౌహె మహఫూజ్లో నమోదు చేసి పెట్టాడు. అందుకని ఆయుష్లోని ఈ హెచ్చుతగ్గులు వారి నిర్ధారిత సమయం వచ్చినప్పుడు వారు ఒక గడియ ముందుకు కానీ లేక వెనక్కి కానీ జరగలేరు అన్న దివ్య ఖురాన్ ప్రబోధనానికి విరుద్ధం కావు. దేవుని ఈ వాక్కు ద్వారా కూడా ఈ సిద్ధాంతానికి సమర్థన లభిస్తుంది. అల్లాహ్ తాను రద్దు చేయదలుచుకున్న దాన్ని రద్దు చేస్తాడు. తాను ఉంచదలుచుకున్న దానిని స్థిరంగా ఉంచుతాడు. అసలు గ్రంథం లౌహ్ మహఫూజ్ ఆయన దగ్గరే ఉన్నది. అర్రాద్ 39 ఆయత్ నంబర్ 12. 2 జలధులు సమానం కావు. వాటిలో ఒకటి ఇదేమో తీయనిది, దాహం తీర్చేది, త్రాగటానికి హాయిగా ఉండేది. మరి రెండవది అదేమో ఉప్పగా చేదుగా ఉంది. అయితే మీరు ఆ రెండింటిలో నుంచి తాజా మాంసాన్ని తింటున్నారు. మీరు ధరించే నగలను వెలికి తీస్తున్నారు. జల ప్రవాహాలను చీల్చుకుంటూ పోయే పెద్ద పెద్ద ఓడలను నువ్వు చూస్తున్నావు. మీరు ఆయన కృపను అన్వేషించడానికి, మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికి గాను ఈ వ్యవస్థ ఏర్పరచబడింది. మవాఖిర్ అంటే వచ్చేపోయే జల ప్రవాహాలను, జల తరంగాలను చీల్చుతూ పయనించే ఓడలని అర్థం. ఈ ఆయతులో ప్రస్తావించబడిన ఇతర విషయాల వివరణ ఫుర్ఖాన్ సూరాలో ఇంతకు ముందు వచ్చింది. ఆయత్ నంబర్ 13. ఆయన రాత్రిని పగటిలోనికి జొప్పిస్తున్నాడు, పగటిని రాత్రిలోనికి జొప్పిస్తున్నాడు. మరి ఆయన సూర్యచంద్రులను తన శాసన నిబద్ధులను చేశాడు. ప్రతిదీ ఒక నిర్ధారిత కాలం ప్రకారం నడుస్తుంది. ఈ అల్లాహే మీ ప్రభు. విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదిలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.
అంటే ఈ సమస్త కార్యాలను నడుపుతున్నవాడు. అంటే ఇంతటి అల్పమైన వస్తువును కూడా వారు యజమానులు కారు. దాన్ని సృష్టించే అధికారం కూడా వారికి లేదు. ఖర్జూర పండుగు దాని టెంకకు మధ్య ఉండే పలుచటి పొరను కిత్మీర్ అంటారు. ఈ సన్నని పొర ఒక కవరు మాదిరిగా టెంకను చుట్టుకొని ఉంటుంది. ఆయత్ నంబర్ 14. ఒకవేళ మీరు వారిని మొరపెట్టుకున్నా వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయ దినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని, షిర్కును వారు సూటిగా త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా సావధానపరిచే సమాచారాన్ని నీకు తెలిపేవాడెవడూ ఉండడు సుమా. ఆపద సమయంలో మీరు వారిని ఎంత ఆర్తతతో పిలిచినా వారు మీ పిలుపుని వినరు. ఎందుకంటే వాళ్ళు రాళ్ళు రప్పలు లేదా మట్టిలో ఖననమై ఉన్నవారాయే. ఒకవేళ వారు విన్నా నిరర్ధకమే. ఎందుకంటే మీ ఫిర్యాదులను విని మీ అక్కరలను తీర్చే, మీ పనులను చక్కబెట్టే శక్తి వారికి లేదు. పైగా మీరసలు మమ్మల్ని పూజించనే లేదు. యూనుస్ 28 అని మీరు మమ్మల్ని ఆరాధించిన సంగతి మాకు తెలియదే అని చెప్పేస్తారు. యూనుస్ 29. ఈ ఆయత ద్వారా తేటతెల్లమయ్యే ఇంకొక విషయం ఏమిటంటే అల్లాహ్ తప్ప పూజించబడే ఆ చిల్లర దైవాలు కేవలం విగ్రహాలు, ప్రతిమలు, చిత్రపటాలు మాత్రమే కావు. బుద్ధిజ్ఞానాలు గల జీవులు, దైవదూతలు, జిన్నులు, శైతానులు, సత్పురుషులు కూడా పూజించబడేవారు. అందుకే వారు ఈ మిథ్యాపూజను తిరస్కరిస్తారు. అక్కరలు తీర్చమని వారిని వేడుకోవటం కూడా షిర్కు క్రిందికి వస్తుందని ఈ ఆయత ద్వారా విదితమవుతుంది. ఎందుకంటే ఆయనలాంటి పరిపూర్ణ జ్ఞాని, సర్వజ్ఞుడు ఎవడూ లేడు. సమస్త విషయాల వాస్తవికత, వాటి పరిణామం ఆయన ఒక్కడికే తెలుసు. మొరపెట్టుకోబడే వారి నిస్సహాయ స్థితి, తీర్పు దినాన వారు తప్పుకునే తీరు గురించి ఆయనకు తెలిసినట్లుగా మరెవరికి తెలుసు గనక. ఆయత్ నంబర్ 15. ఓ ప్రజలారా, మీరంతా అల్లాహ్ అవసరం కలిగిన వారు. అల్లాహ్ మాత్రం అక్కరలేనివాడు, సర్వ విధాలా స్తుతించదగినవాడు. నాస్ అన్న పదం సర్వసాధారణమైనది. అందులో సామాన్య జనులు, ముఖ్యమైన వ్యక్తులు, దైవ ప్రవక్తలు కూడా చేరి ఉన్నారు. అందరూ అల్లాహ్పై ఆధారపడిన వారే. కానీ అల్లాహ్ మాత్రం ఎవరిపైన ఆధారపడడు. ఆయన నిరపేక్షాపరుడు, అక్కరలేనివాడు. లోకంలోని జనులంతా ఆయన విధేయతను నిరాకరించినా ఆయన సామ్రాజ్యంలో ఏ లోటు రాదు. ఒకవేళ అందరూ ఆయన ఆజ్ఞల ముందు తల వంచినా ఆయన శక్తియుక్తులలో కలిగే వృద్ధి అంటూ ఏదీ లేదు. అవిధేయతకు ఒడిగట్టిన వారు తమ ఆత్మలకి అన్యాయం చేసుకుంటారు. విధేయత చూపి ఆయన దాస్యం చేసిన వారు తమ స్వయానికే మేలు చేకూర్చుకున్న వారవుతారు. ఆయన తన దాసులకు ప్రసాదించిన అనంత అనుగ్రహాల, వరాల మూలంగా దాసుల తరపున ఆయన స్తుతి స్తోత్రాలకు, కృతజ్ఞతలకు అర్హుడయ్యాడు. ఆయత్ నంబర్ 16. ఆయన గనక తలిస్తే మిమ్మల్ని తుదముట్టించి మీ స్థానంలో మరో నూతన సృష్టిని చేయగలడు. ఇది కూడా ఆయన నిరపేక్ష స్వభావానికి ఓ మచ్చు తునకే. ఆయన గనక తలుచుకుంటే మిమ్మల్ని ఇట్టే తుడిచిపెట్టేసి మీకు బదులుగా అనూహ్యంగా ఓ నవలోకాన్ని ఉనికిలోనికి తీసుకురాగలడు. వారు ఆయనకు విధేయులై ఉంటారు. ఆయన ఆజ్ఞలను జవదాటని వారై ఉంటారు. ఆయత్ నంబర్ 17. ఇలా చేయటం అల్లాహ్కు ఏమాత్రం కష్టతరం కాదు. ఆయత్ నంబర్ 18. బరువును మోసేవాడెవడు మరొకరి బరువును మోయడు. బరువు మోసేవాడు ఒకవేళ తన బరువును మోపే నిమిత్తం వేరొకరిని పిలిచినా అతడు సమీప బంధువైనా సరే కొద్దిగా కూడా ఎత్తుకోడు. ఓ ప్రవక్త, చూడకపోయినా తమ ప్రభువుకు భయపడే వారిని, నమాజులను నెలకొల్పే వారిని మాత్రమే నువ్వు సావధానపరచగలవు. ఎవడు పరిశుద్ధుడైనా తన స్వయం కోసమే పరిశుద్ధుడవుతాడు. కడకు అందరూ అల్లాహ్ వైపునకే మరలిపోవలసి ఉంది. ఇతరులను అపమార్గానికి లోను చేసినవాడు తన పాపాల భారాన్ని మోయటంతో పాటు అపమార్గం పాలైన వారి పాపాల బరువును కూడా మోస్తాడు. అన్కబూత్ సూరాలోని 13వ ఆయతు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నది. మన్ సన్న సున్నతన్ సయ్యతన్ కాన్ అలైహి విజ్రుహా వ విజ్రు మన్ అమిల బిహా మిన్ బాదిహి. ఎవరైనా ఒక చెడు పనికి శ్రీకారం చుడితే దాని పాపం అతని మీద పడుతుంది. ఇంకా అతని తర్వాత దాన్ని అమలు చేసిన వారి పాపం కూడా అతని నెత్తిన మీద పడుతుంది. సహీ ముస్లిం కితాబు జకాత్ అనే హదీసును బట్టి అవగతమయ్యేది కూడా ఇదే. ఇతరుల బరువు కూడా వాస్తవానికి వారి బరువే. ఎందుకంటే ఇతరులను మార్గభ్రష్టులను చేసింది గనక. పాపాల బరువును మోసేవాణ్ణి ఆనాడు ఎవరూ పట్టించుకోరు. ఆఖరికి అతని ఆత్మీయులు, రక్త సంబంధీకులు కూడా అతని బరువును ఏ కాస్త తగ్గించడానికి కూడా ముందుకు రారు. నీ హెచ్చరికలు, ఉపదేశాల వల్ల ప్రయోజనం చేకూరేది ఈ సజ్జనులకు మాత్రమే. కాబట్టి నువ్వు వాళ్లను మాత్రమే సావధానపరుస్తూ ఉండు.
తలబిరుసుల ముందు ఎన్ని హెచ్చరికలు చేసినా లాభం లేదు. చెవిటివారి ముందు శంఖం ఊదటం వంటిదే. ఈ విషయమే దివ్య ఖురాన్లో ఇతర చోట్ల ఇలా చెప్పబడింది. 1. ఆయనకు భయపడే వారిని మాత్రమే నువ్వు హెచ్చరించేవాడివి. అన్నాజియాత్ 45. 2. హితబోధను అనుసరించి చూడకుండానే కరుణామయునికి భయపడే వ్యక్తిని మాత్రమే నీవు సావధానపరచగలవు. యాసీన్ 11. తతహుర్ మరియు తజక్కీ అంటే